నమస్తే, నా పేరు ప్రశాంతి. సిఆర్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆదివారం రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని పాత బస్టాండ్ సెంటర్ అంబేద్కర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజీవ్ గాంధీకి నివాళులు అర్పణ. శ్మశాన వాటికల అభివృద్ధి పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నట్లు గూడూరు ఆర్డీఓ ఎం కిరణ్ కుమార్ తెలిపారు. శనివారం సాయంత్రం కోట, వాకాడు మండల కేంద్రాల్లోని శ్మశాన వాటిక అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ కోటలో కబరిస్తాను, క్రిస్టియన్ శ్మశాన వాటికలో బోరు పాయింట్లు ప్రారంభించడం జరిగిందన్నారు. అలాగే వాకాడులోని ముస్లిం శ్మశాన వాటికలో కూడా బోర్ పాయింట్ పనులు ప్రారంభించడం జరిగిందన్నారు. గూడూరు ఆర్డీఓ కిరణ్ కుమార్ తన సొంత నిధులతో బోరు పాయింట్ ఏర్పాట్లు చేస్తున్నందుకు ముస్లింలు ఆర్డీఓ సత్కరించారు. ఈ కార్యక్రమంలో ముస్లిం యువకులు, మత పెద్దలు తదితరులు పాల్గొన్నారు. బరియల్ గ్రౌండ్స్ డెవలప్మెంట్ పైన ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు చాలా శుభసూచకం. ఆ కోటలో కూడా మన కబ్రస్థాను మరియు క్రిస్టియన్ శ్మశాన వాటికి సంబంధించి బోర్ పాయింట్స్ కూడా పెట్టి స్టార్ట్ చేయడం జరిగింది. ఈరోజు మన వాకాడులో ముస్లిం బరియల్ గ్రౌండ్కి సంబంధించి కబ్రస్థాన్లో బోర్ పాయింట్ పెట్టడం జరిగింది. రేపటికి బోర్ అయిపోతుంది. దానిలో సబ్మెర్సిబుల్ మోటార్స్ అవన్నీ కూడా పెట్టేసి వాటర్ ఫెసిలిటీ రేపటి నుంచి మనకు అవైలబిలిటీ ఉండేట్టుగా చూస్తాము. అలాగే ఈ కబ్రస్థాన్లో సిమెంట్ రోడ్డు మరియు గ్రావెల్ రోడ్స్ కూడా మనం డెవలప్ చేయడం జరుగుతుంది. అలాగే కొంత మెయిన్ రోడ్లో గేట్ ఉంది. ఆ గేట్ దగ్గర కమాండ్స్ ఉన్నాయి. అవి చాలా పాతవి. ఆ పాతవి తొలగించేసి వాటి స్థానంలో కొత్తవి నిర్మించడం జరుగుతుంది. అలాగే మనకు ఇక్కడ ఎలక్ట్రికల్ పోల్స్ ఒక 10 కావాలన్నారు. సోమవారము నేను ఏఈ ట్రాన్స్కోని ఇక్కడికి పంపించేసి మొత్తము ఎన్ని స్తంభాలు కావాలి, సోలార్ లైట్స్ కూడా ఏర్పాటు చేసి, అలాగే వాకాడులో కొద్దిగా అభివృద్ధికి దూరంగా ఉన్న కొన్ని గ్రామాలు ఉన్నాయి. వాటి గ్రామాల్లో ఎప్పుడు తమిళనాడు నుంచి వచ్చిన కొంతమంది మత్స్యకారులైన ముస్లిమ్స్ అక్కడ కాపురం ఉంటూ వాళ్ళంతా మత్స్యకారులుగా ఉంటూ చేపల వేటపైన ఆధారపడి ఉన్నారు. వారికి సంబంధించి ఎందుకంటే ఇక్కడైనా ఇది వాకాడు టౌన్లో ఉంది. ఆ ప్రాంతంలో ఉన్న ముస్లిమ్స్ మౌలిక సదుపాయాల్లో చాలా ఇబ్బంది పడుతున్నారు. అక్కడికి కూడా నెక్స్ట్ వీక్ వెళ్ళేసి మనకు అక్కడ బరియల్ గ్రౌండ్స్ ఇంకా ఏమైనా మౌలిక సదుపాయాలు ముస్లిమ్స్ కావాల్సినవన్నీ కూడా కబ్రస్థానికి కానీ లేకపోతే జన విజ్ఞాన వేదిక గూడూరు శాఖ విద్యార్థుల్లో సైన్స్ పట్ల అవగాహన పెంపొందించడంతో పాటు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని జన విజ్ఞాన వేదిక గూడూరు శాఖ అధ్యక్షుడు వేగూరు రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. ఆదివారం తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని రిటైర్డ్ ఉద్యోగుల భవనంలో దివ్యాంగులకు కూరగాయల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. గూడూరు పట్టణంలోని రిటైర్డ్ ఉద్యోగుల భవనంలో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో దివ్యాంగులకు కూరగాయల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జన విజ్ఞాన వేదిక గూడూరు శాఖ అధ్యక్షుడు వేగూరు రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ప్రతి నెల 3వ ఆదివారం ఎంపిక చేసిన దివ్యాంగులకు కూరగాయల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు శ్రీకారం చుట్టామని, ఈ కార్యక్రమం ప్రతి నెల నిర్వహిస్తామని పేర్కొన్నారు. ప్రజల్లో ఉన్న మూఢ విశ్వాసాలను పోగొట్టడంతో పాటు జన విజ్ఞాన వేదిక ప్రజలను సేవా కార్యక్రమాలు చేసే దిశగా వారిలో చైతన్యం తీసుకొస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ జగదీష్, చెంచు నారాయణ, రామమోహన్, విజయబాబు, శ్రీను, రాధయ్య, అశోక్, విష్ణు, శంకర్, రాజేష్, సుధీర్, శ్రీను తదితరులు పాల్గొన్నారు. దివ్యాంగులకి 20 మందికి కూరగాయలు ఇవ్వాలని ఒక కార్యక్రమాన్ని జేవీవి చేపట్టడం జరిగింది. జన విజ్ఞాన వేదిక గూడూరులో అనేక ప్రోగ్రామాలు చేస్తూ ముందుకు పోతూ ఉన్నాం. హాస్పిటల్లో ప్రతి నెల 9వ తారీఖు గర్భవతులకి భోజనాలు ఇవ్వడం అయితేనేమి, అదేవిధంగా విద్యార్థుల్లో సైన్స్ పట్ల అవగాహన కలిగించాలని చెగుముకి టాలెంట్ టెస్టులు పెట్టడం అయితేనేమి, వృద్ధాశ్రమంలో రూములు కట్టించడం అయితేనేమి, పేదవారికి అనేక రకాలుగా సహాయం చేయటమే. ఈ విధంగా జన విజ్ఞాన వేదిక అన్ని రంగాల్లో ముందుకు పోతూ సమాజంలో ఉన్నటువంటి మూఢనమ్మకాలను పాల్గొడుతూ అదేవిధంగా సమాజంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా చెడు అలవాట్లకు దూరంగా ఉండండి అనేటువంటి కాన్సెప్ట్ని తీసుకుని ముందుకు పోతున్నటువంటి జన విజ్ఞాన వేదిక ఈ నెల నుంచి
మాలో భాగమైనటువంటి దివ్యాంగులని మనం అనకూడదు, కానీ దేవుడు ఏదో చిన్న లోపం వారికి ఇచ్చుండొచ్చు. కానీ ఆ దివ్యాంగులైనటువంటి పేదలకి రెడ్ సంస్థ ప్రతి నెల 5వ తారీఖున వాళ్ళందరికీ కూడా ప్రొవిజన్స్ ఇస్తూ ఉంది. ఆ సుధీర్తో నేను మాట్లాడినప్పుడు అన్నా వాళ్ళకి ఏదైనా కూరగాయలు ఇస్తే బాగుంటుందన్నా, మేమంతా సరుకులు ఇస్తున్నాము కదా నా దృష్టికి తీసుకురావటం. అందుకని జన విజ్ఞాన వేదిక ఇక మీదట ప్రతి నెల 3వ ఆదివారం ఈ వికలాంగులకు అందరికీ కూడా జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఈ కూరగాయల పంపిణీ కార్యక్రమం నిరంతరం శాస్త్రీయ దృక్పథాలు పెంపొందించడం, మూఢనమ్మకాలు తొలగించడానికి కృషి చేస్తూ ఉంటారు. ఎందుకు విద్యార్థులు వచ్చారంటే చిన్నప్పుడే వాళ్ళ మైండ్లో కానీ ఆ మూఢనమ్మకాల వైపు పోకుండా సైన్స్ పట్ల పోయినట్లయితే వాళ్ళే భవిష్యత్తులో శాస్త్రవేత్తలు కావచ్చు, ఇంజనీర్లు కావచ్చు, మంచి భవిష్యత్తులోకి వచ్చి సమాజానికి ఉపయోగపడతారని చెప్పి చేస్తూ ఉంటాం. తర్వాత ఎక్కువ మంది ఈ దెయ్యాలనే భూతాలు అంటుంటారు. ఒకసారి అయితే మన అధ్యక్షులు జనార్దన్ రెడ్డి కాలనీకి పోతే అన్ని ఇళ్లలో ఒకటి ముందు చెప్పులు వేసి ఉన్నాయి. ఏమ్మా చెప్పులు అంటే దేని రాకుండా యాప్ పనులు వేస్తున్నారు. మరి ఇంత పెద్ద యాప్ తీటు ఉన్నప్పుడు దెయ్యాలు మీ ఇంట్లోకి ఎట్లా వస్తాయమ్మా? కాబట్టి ఇవన్నీ మూఢనమ్మకాలు. ఏదైనా మీకు వ్యాధి వచ్చినట్లయితే వెంటనే డాక్టర్ కన్సల్ట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకోవడం చెప్పడం కూడా జరిగింది. ఈ కార్యక్రమం కూడా ప్రతి నెల 3వ ఆదివారం కంటిన్యూగా చేయాలని అధ్యక్షులు నిర్వహించారు. ఈరోజు దాత ఆర్ఆర్జే ప్రొడ్యూస్ అధినేత ప్రభాకర్ రెడ్డి గారికి ధన్యవాదాలు. సైన్స్ ప్రగతి కోసం సైన్స్ అని స్థాపించబడినటువంటి జన విజ్ఞాన వేదిక గూడూరు శాఖ వినూత్నంగా అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటుంది. అందులో భాగంగానే దివ్యాంగులకు ఈ విధంగా ప్రతి నెల పలసరుకులు ఇవ్వడం, అంటే కూరగాయలు, ఎగ్స్ ఇవ్వడం అనేది చాలా సంతోషంగా భావిస్తూ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి మా అధ్యక్షులు రాజేంద్ర ప్రసాద్ గారికి, అలాగే టీం సభ్యులకి, దాతకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జన విజ్ఞాన వేదిక హాస్పిటల్లో ప్రతి నెల 9వ తేదీ ఇచ్చే కార్యక్రమం 8 సంవత్సరాలు పూర్తి చేసుకుని 9వ సంవత్సరాల్లో జరుగుతూ ఉంది. అంత మంచి కార్యక్రమం జరుగుతూ ఉండేటప్పుడు వికలాంగుల కోసం కూడా ఒక చిన్న కార్యక్రమం చేయాలనే ఆలోచన మా అధ్యక్షుడికి వచ్చిన తర్వాత వారు ఈ కార్యక్రమాన్ని ప్రతి నెల 3వ ఆదివారం చేస్తున్నారు. ఈ నెల మొదటి ఆదివారం ఆర్ఆర్ ప్రొవిజన్స్ ప్రభాకర్ రెడ్డి గారు స్పాన్సర్ చేస్తున్నారు. వారికి జన విజ్ఞాన తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఈ కార్యక్రమం దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ తీసుకొచ్చిన సాంకేతిక అనేక సంస్కరణలు దేశాభివృద్ధికి దోహదపడ్డాయని వెంకటగిరి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పంటా శ్రీనివాసుల రెడ్డి తెలిపారు. ఆదివారం రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని పాత బస్టాండ్ సెంటర్ అంబేద్కర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజీవ్ గాంధీకి నివాళులు అర్పించారు. గూడూరు పట్టణంలోని పాత బస్టాండ్ సెంటర్ అంబేద్కర్ విగ్రహం వద్ద రాజీవ్ గాంధీ చిత్రపటానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వెంకటగిరి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పంటా శ్రీనివాసుల రెడ్డి మాట్లాడుతూ దివంగత రాజీవ్ గాంధీ దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. ప్రధానంగా ఆయన శాస్త్ర సాంకేతిక రంగంలో విప్లవాత్మకమైన అనేక సంస్కరణలు తీసుకువచ్చారని పేర్కొన్నారు. రాజీవ్ గాంధీ పంచాయతీరాజ్ వ్యవస్థను మరింత పటిష్టంగా తయారు చేశారని ఆయన తెలిపారు. ప్రతిపక్ష పార్టీ నాయకులకు అత్యంత విలువని ఇచ్చే వ్యక్తి రాజీవ్ గాంధీ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్వేపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చంద్రశేఖర్ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు అరవ పారోతయ్య, వేమయ్య, నాగభూషణం, భాస్కర్ రెడ్డి, శంకరయ్య, మూర్తి, మురళి తదితరులు పాల్గొన్నారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించాము. ఇవాళ మనం అనుభవిస్తున్నటువంటి సాంకేతిక విప్లవం వచ్చేమి ఈ ఫోన్లు కానీ టెక్నాలజీ అభివృద్ధి సాంకేతిక రంగాల్లో రాజీవ్ గాంధీ గారు తీసుకొచ్చినటువంటి సరళీకృత విధానాల వల్లే ఇవన్నీ కూడా సాధ్యమైన. ఈరోజు ఫోన్ కానివ్వండి, కంప్యూటర్ కానివ్వండి, అదేవిధంగా ఇంటర్నెట్ సేవలు అయితే అవన్నీ కూడా రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు తీసుకొచ్చినటువంటివి. ఆయన తీసుకొచ్చినటువంటి పంచాయతీరాజ్ వ్యవస్థ ఎంతో ప్రజలకు దగ్గరై సేవ చేసేటువంటి సందర్భం ఉండేది. ఇవాళ వచ్చినటువంటి పాలకులు పంచాయతీరాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేసి వాళ్ళకి చెక్ పవర్ లేకుండా, పని లేకుండా, వాళ్ళకి
ఎటువంటి నిధులు ఇవ్వకుండా వారి వారి పనులను చేసుకొని ఇవ్వకుండా అంతరాయం కలిగిస్తూ ఉన్నారు. ఇది సిగ్గుచేటు అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. దార్శనికుడు, స్నేహశీలి, ప్రతిభావంతుడు ఆయన మన మధ్య లేకపోవడం. జేఏసీ అధ్యక్షుడు అయిన రాజీవ్ గాంధీ జన్మదినం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆయన పటం పెట్టి నివాళులర్పించడం జరిగింది. ముఖ్యంగా శ్రీ రాజీవ్ గాంధీ గారు పంచాయతీ వ్యవస్థపై పటిష్టంగా ఉంటే దేశ అభివృద్ధి జరుగుతుందని చెప్పి రాజ్యాంగంలోని 73, 74 ఆర్టికల్ తీసుకొచ్చి పంచాయతీలకు స్వయం ప్రతిపత్తితో చేయడం జరిగింది. దాని ద్వారా గ్రామాల అభివృద్ధి, దేశాభివృద్ధి నినాదంతో ఆ రోజు చేయడం జరిగింది. కానీ నేటి పాలకులు దాన్ని నిర్వీర్యం చేస్తూ పంచాయతీ వ్యవస్థనే నాశనం చేస్తున్నారు. కావున ఇది తగదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రాజీవ్ గాంధీ ముఖ్యంగా నినాదం 4 ఫ్యాక్టరీలు, 4 రోడ్లు చేసే అభివృద్ధి కాదు, గ్రామీణ ప్రజలు మాత్రమే అభివృద్ధి చెందినప్పుడే దేశ అభివృద్ధి జరుగుతుందని చెప్పి నినాదంతో కాంగ్రెస్ పార్టీ ముందుకు 44లో జన్మించారు ఆయన. వారి తల్లి శ్రీమతి ఇందిరాగాంధీ గారు చనిపోయిన వెంటనే ఆనాటి పరిస్థితుల దృష్ట్యా పైలట్గా ఉన్న రాజీవ్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడం జరిగింది. ఆ రోజు అందరూ అన్నారు, పైలట్ ఈ దేశాన్ని ఏం పరిపాలిస్తారు అని అన్నారు. కానీ ఆ మహానుభావుడు వచ్చిన తర్వాత నేను బిఎస్ఎన్ఎల్లో పనిచేశాను, అంతకుముందు టెలిఫోన్స్లో పనిచేశాను. అప్పుడు టెలిఫోన్ వ్యవస్థ మాన్యువల్గా ఉండేది. అంటే మేము నంబర్ ఇస్తేనే మాట్లాడే పరిస్థితి. ప్రధానమంత్రి గారి, ముఖ్యమంత్రి గారి, ఎవరికైనా సరే టెలిఫోన్ ఆపరేటర్ నంబర్ ఇవ్వాలి. కానీ మొట్టమొదటిగా ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఈ దేశంలో ఇంకా ఈ నంబర్ ప్లేస్ ఆమె ఆటోమైజేషన్ చేసింది. ఆటోమైజేషన్ వల్ల చాలామంది ప్రజలు టెలిఫోన్ వ్యవస్థను ఉపయోగిస్తున్నారు. ఆమె ఒక అడుగేస్తే రాజీవ్ గాంధీ గారు ఏకంగా సెల్ ఫోన్ని రాజీవ్ గాంధీ 75 జయంతిని జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఆయన పేద ప్రజల కోసం పాటుపడిన గొప్ప వ్యక్తి. పంచాయతీరాజ్ వ్యవస్థను మొట్టమొదటి తీసుకొచ్చిన మహానుభావుడు. ఆయనకు కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు. జై కాంగ్రెస్. తిరుపతి జిల్లా గూడూరు ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో జరిగే TCL 2023 ఈ నెల ఆగస్టు 25, 26 మరియు 27వ తేదీన నిర్వహించడం జరుగుతుంది. దానికి సంబంధించిన క్రీడాకారులందరికీ ఆదివారం ఉదయం 10 గంటలకు అల్లూరు ఆదిశేషారెడ్డి స్టేడియం నందు మన TCLకు సంబంధించిన జెర్సీలను ఆవిష్కరించిన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్, కార్యవర్గ సభ్యులు PD కరీముల్లా, కోట వెంకటేశ్వర్లు, మల్లికార్జున, ఉపాధ్యాయులు మురళీసింగ్, బాబర్, చంద్రశేఖర్, మణి, సతీష్ తదితరులు పాల్గొన్నారు. చక్కగా మరి ఇక్కడ విచ్చేసినటువంటి టీమ్ క్యాప్టెన్స్కి, మరి టీమ్ ప్లేయర్స్కి, అభిమానులకు, మరి అందరికీ ప్రగతి సేవా సంస్థ తరఫున మరొకసారి అభినందనలు తెలియజేస్తూ మరి టోర్నమెంటు 25, 26, 27 3 రోజుల్లో మరి అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియం, ఇదే స్టేడియం నందు నిర్వహించుకోవడం జరుగుతుంది. కాబట్టి క్రీడాగా మరి ఉపాధ్యాయులు మరి అకాడమిక్ ఇయర్ మొత్తము కూడా చాలా చక్కగా విద్యాబోధన చేసి వాళ్ళకంటూ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఒక ఆట విడుపు ఉండాలనేటటువంటి గొప్ప ఉద్దేశంతో, మరి చక్కని ఉద్దేశంతో ప్రగతి సేవా సంస్థ మా అధ్యక్షులు శ్రీ కడివేటి చంద్రశేఖర్ గారు తలపెట్టినటువంటి యజ్ఞం లాంటి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఈ టోర్నమెంట్ సాగిస్తున్నటువంటి దాతలు, అదేవిధంగా పెద్దవారు, వారందరికీ కూడా పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఈ యొక్క టోర్నమెంట్లో పాల్గొంటున్నటువంటి జట్లన్నీ మంచి క్రీడాస్ఫూర్తితో, అదేవిధంగా చక్కని అంపైర్స్, మరి విజయ్ కుమార్ అన్న ఫిజికల్ డైరెక్టర్ గారు, మరి అదేవిధంగా TR మణి రాష్ట్ర స్థాయి మరి జాతీయ స్థాయి టోర్నమెంట్లో కూడా వారు అంపైరింగ్ చేస్తున్నారు. కాబట్టి అలాంటి అంపైర్, చక్కని అంపైర్. రాష్ట్ర స్థాయి క్రికెట్ టోర్నమెంట్ అంటే రేపు సెప్టెంబర్ 5 ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని మనం ప్రతి ఏటా చేస్తుంటాం. ఈసారి రాష్ట్ర స్థాయిలో 18 మండలాలు, పక్కాగా మండలానికి 15 మంది లెక్కన ఇక్కడ అల్లూరు ఆదిశేషారెడ్డి స్టేడియంలో ఘనంగా చాలా చక్కగా IPLను మించి ఇక్కడ
రేపు జరుగుతుంది. దీనికి అందరికీ ఉపాధ్యాయ మిత్రులందరూ సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా గెలుపోటములు సహజం, స్పోర్టివ్గా తీసుకొని ఈ ఒక కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా రేపు ఒక్కొక్క టీముకు 15 మంది లెక్కన చాలా ఆనందంగా ఈ ఒక స్టేడియం రేపు మంచి వాతావరణంలో ఈ ఒక టోర్నమెంట్ని జరుగుతుంది. దీనికి మన గౌరవనీయులు ఎమ్మెల్యే డాక్టర్ వరప్రసాదరావు గారు, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారి ఇద్దరు కూడా మనకు రేపు ఆశీర్వదించేదానికి ఇద్దరు వస్తున్నారు. వాళ్ళిద్దరు ఆధ్వర్యంలో రేపు చాలా చక్కగా ఈ ఒక టోర్నమెంట్ని మనం జరుపుకుంటున్నాం. ఎక్కడ ఏ ఇబ్బందులు లేకుండా 18 రకాల కలర్స్తో అందరినీ, అన్ని మండలాల్ని ఒక్క తాటి మీదకి తెచ్చి ప్రతి మండలం వైజ్ స్టార్ట్ చేసి జిల్లా వైజ్కి ఎదిగి ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో ఈ టీసీఎల్ని నిర్వహిస్తున్న ప్రగతి సేవా సంస్థకి తరఫున నాకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ప్రగతి సేవా సంస్థకి మేము ఒక చిన్న రిక్వెస్ట్ కూడా ఏం చెప్తున్నామంటే, సార్ మీరు ఈ 18 మండలాల్ని ఏ విధంగా ఒక తాటి మీదకి తెచ్చారో అదే విధంగా అన్ని మండలాలు మీకు చివరి వరకు సహాయ సహకారాలు అందిస్తూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నడిపిస్తామని, మీకు మంచి పేరు తెస్తామని అన్ని మండలాల తరఫున నేను మీకు హామీ ఇస్తూ. తిరుపతి జిల్లా వాకాడు మండలం కొండాపురం గ్రామంలో శనివారం జరిగిన 7వ వార్డు ఉప ఎన్నిక సందర్భంగా అధికారిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి మల్లి గిరిజ 5 ఓట్ల మెజారిటీతో గెలుపొందింది. 7వ వార్డుకు సంబంధించి మొత్తం 133 ఓట్లు కాగా అందులో 117 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థికి 61 ఓట్లు, టీడీపీ బలపరిచిన అభ్యర్థికి 56 ఓట్లు పోలయ్యాయి. గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఏనుగు సుధాకర్ నాయుడు ఆధ్వర్యంలో సంబరాలు నెలకొన్నాయి. ఎంపీడీఓ తోట గోపీనాథ్, తహసీల్దారు నరసింహారావు, డిప్యూటీ తహసీల్దార్ సారంగపాణి, ఎస్ఐ రఘునాథ్ ఉప ఎన్నిక సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పర్యవేక్షించారు. నేను బతికున్న రోజులు వాళ్ళ రుణం తీర్చుకునే విధంగా నాకు ఒక విజయాన్ని ఎంతమంది ఉన్నారంటే అంతమంది నా మీద సరే మా ప్రజలు నాకు విజయాన్ని అందించినందుకు అందరికి శిరస్సు ఉంచి పాదాభివందనం చేస్తున్నాను. గిరిజనుల అభివృద్ధికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుని వారికి పలు పథకాలను ప్రవేశపెడుతున్నట్లు రాష్ట్ర వ్యవసాయ సహకార మార్కెటింగ్ మరియు ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన మనుబోలులోని ఎంపీడీఓ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన జగనన్న గృహాల లబ్ధిదారులైన 90 మంది గిరిజన కుటుంబాలకు ప్రభుత్వం అందించే ₹1,50,000 అదనంగా వీరి ఇంటి నిర్మాణం కొరకు తన సొంత నిధులు ఒక్కొక్కరికి ₹15,000 చొప్పున చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో మండలంలోని వైసీపీ నాయకులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఇంకా ఇల్లు నిర్మించుకోవాల్సినటువంటి వాళ్ళు పెండింగ్ లో ఉన్నారు. ఆ పెండింగ్ లో ఉన్నటువంటి వాళ్ళ లిస్టు మొత్తం తీసి అధికారులకు ఎప్పటికే చెప్పాం. హౌసింగ్ ఏకి చెప్పాం, డిఈకి చెప్పాం. ఎంతమంది అయితే గిరిజన కుటుంబాలు ఇల్లు కట్టుకోవడానికి ముందుకు వస్తాయో వాళ్ళందరికీ ఆర్థిక సహాయం చేస్తాం, తొందరగా ఇల్లు కట్టించండి అని చెప్పి చెప్తాం జరిగింది. సమాజంలో చాలా మంది మాట్లాడారు. ఇందిరాగాంధీ గారి దగ్గర నుంచి ప్రతి ఒక్కరు నోటుకుంటూ వచ్చే మాట, తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండడానికి ఇల్లు, ఈ 3 ప్రాథమికంగా ప్రతి పౌరుడు పేదలు కోరుకునేటువంటి. కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యాన ₹2,250 పెన్షన్ ఇస్తున్నాడు. దాన్ని ₹3,000 రేపు జనవరి నుంచి చేయబోతున్నాడు. కాబట్టి పెన్షన్ అందించడం, దాంతోపాటు వాళ్ళకి అవసరమైనటువంటి అనేక రకాలైనటువంటి కార్యక్రమాల ద్వారా ఇంటికి గుడ్డకి లోటు లేకుండా పోయింది. కానీ ఇళ్లు కట్టుకోవాలనేటువంటి కలగానే మిగిలిపోతుంది. అందుకని ఈరోజు వాళ్ళకి సంబంధించి ఇళ్లు నిర్మించాలనేటువంటి లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి గారు ₹1,50,000 ఇస్తే దానికి అదనంగా ₹15,000 గిరిజన కుటుంబాలకు ఇచ్చి అన్ని గిరిజన కుటుంబాలు ఇళ్లు నిర్మించేవాలనేటువంటి లక్ష్యంతో నేను, జిల్లా కలెక్టర్ గారు, స్థానికంగా ఉండేటువంటి నాయకులు, గృహ నిర్మాణ శాఖ అధికారులు అందరూ కలిసి పనిచేస్తున్నామని చెప్పి మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తున్నాను. అందులో భాగంగానే ఈరోజు నేను మరలా చెప్తున్నా, ఎప్పుడైతే పేదవాడికి సంబంధించి సహాయం చేయాలనేటువంటి ఆలోచన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారో వెంటనే తెలుగుదేశం వాళ్ళు కోర్టుకు వెళ్ళి అడ్డుకోవడం అనేటువంటిది ఆనవాయితీగా మారిపోయింది. తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు ఎస్టీలు అయితే పాపం ఇల్లు కట్టుకోలేకపోయారు, ఎస్టీలు అయితే ఇల్లు మంజూరు చేయించుకోలేకపోయారు. ఇదిగో పరిమితిగా ఇల్లు ఇచ్చేవాడు.
నియోజకవర్గానికి ఒక 1000 ఇల్లు ఇస్తే ఆ 1000 ఇల్లు ఎవరికి వాళ్ళనేటువంటిది జన్మభూమి కమిటీ సభ్యులు సంతకం పెడితే ఆ జన్మభూమి కమిటీ సభ్యులు సంతకం పెట్టినటువంటి వాళ్ళకి ఇల్లు వచ్చాయి తప్ప మిగతా వాళ్ళకి పాపం ఇల్లు వచ్చినటువంటి సందర్భం లేదు. ఈరోజు ఆ పార్టీ ఈ పార్టీ అని చూడకుండా ఎవరైతే మాకు ఇల్లు కావాలని కోరుకుంటారో వాళ్ళందరికీ ఇల్లు నిర్మించేటువంటి బాధ్యత తీసుకున్నాం. అందరికీ ఇల్లు మంజూరు చేసి ఇల్లు నిర్మించేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. గడప గడపకి మన ప్రభుత్వంలో వెళ్ళినప్పుడు ఎస్టీ కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయి. పాపం చాలా మంది చెట్ల కింద ఉన్నారు, గుడిసెల్లో ఉన్నారు, లేదా తార్పాలు పట్టలు కప్పుకొని వాటిల్లో ఉన్నారు కాబట్టి ఇబ్బంది పడుతున్నారు. పాపం వాళ్ళ గురించి ఒక ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తే చాలా మంది ఇక్కడ ఏముంది మనకనేటువంటి ఉద్దేశంతో వలసలు వెళ్తున్నారు. ఎప్పుడైతే ఇల్లు కట్టించి స్థానికంగా స్థిర నివాసం ఏర్పరచుకుంటారో మరలా వాళ్ళు అక్కడి నుంచి వదిలి వెళ్ళడానికి ఇష్టపడరు. అక్కడే మన ప్రాంతంలోనే ఏదో ఒక కూలీ నాలి చేసుకుని బతికేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈరోజు వాళ్ళకి శ్రీకారం చుట్టూ ఇళ్ల నిర్మాణం ఇస్తున్నాం. ఒక పక్క ఇళ్ల నిర్మాణం ఎక్కడ మనం ప్రారంభించి ఇవ్వాలనుకున్నా సరే దాన్ని కోర్టులకు పంపించడం, కోర్టులో ఏదో ఒక విధంగా అడ్డుకోవడం, స్టేలు తీసుకురావడం, పేదవాడికి సంబంధించి మనం ఇస్తామన్నటువంటి భూమిని అడ్డపడడం, అదేవిధంగా పేదవాళ్ళకి సంబంధించినటువంటి భూమి జాగా వాళ్ళకి ఇచ్చేటువంటిది రిజిస్టర్ చేసి హక్కులు కల్పిస్తాము అంటే చంద్రబాబు నాయుడుకి ఎందుకు దానివల్ల ఏమి ఇబ్బంది వచ్చిందో తెలియదు. కానీ హైకోర్టు సుప్రీంకోర్టు దాకా వెళ్ళి పేదవాడికి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆదివారం రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని పాత బస్టాండ్ సెంటర్ అంబేద్కర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజీవ్ గాంధీకి నివాళులు అర్పణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిఆర్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.